హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మూవీ మిక్స్చర్. రజనీకాంత్ హీరోగా వచ్చిన కూలీ భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది. ఖైదీ సినిమా యాక్షన్, ఎమోషన్ కలిపి హిట్ అయింది. ఫహద్ ఫాజిల్, సేతుపతి, సూర్య ఎంట్రీలు విక్రమ్ మూవీ హిట్ కావడానికి మెయిన్ రీజన్స్. కానీ లియో సినిమాకి ఈ ఫార్మాట్ కలిసి రాలేదు. ప్రెజెంట్ కూలీ విషయంలో కూడా ఇదే జరిగిందా? లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో వస్తున్న నెక్స్ట్ మూవీ అయినా హిట్ కొడుతుందా? చూద్దాం. రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గుర్తుగా ఇండిపెండెన్స్ స్పెషల్గా ఆగస్టు 14న విడుదలైన కూలీ భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయింది. టీజర్, ట్రైలర్ లెవెల్లోనే మాస్ బజ్ అవకాశాన్ని తాకినా థియేటర్లోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ మిరాకిల్ కనిపించలేదు. యాక్షన్ స్టైలిష్గా ఉన్న రజనీకాంత్కి తగిన ఎమోషన్, ఎలివేషన్ తగ్గిపోయింది అన్న కామెంట్స్ వచ్చాయి. లాజిక్ అందని కథనాలు, రజనీకి హాల్ మార్క్ అయిన పంచ్ డైలాగ్స్ మిస్సింగ్ అవ్వడం ఫ్యాన్స్కు నిరాశ కలిగించింది. మోనికా సాంగ్, మలయాళ స్టార్ సౌబిన్ సాహిర్, కన్నడ నటి రక్షిత్ రామ్ నటన మాత్రమే ఆకట్టుకున్నా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ హిట్ సాధించలేకపోయింది. లోకేష్ కనకరాజ్ యూనివర్స్ లో గత 3 సినిమాలు కల్ట్ గా నిలిచినా కూలీ మాత్రం ఆడియన్స్ ను డిసప్పాయింట్ చేసింది. కోలీవుడ్ డ్రీమ్ అయిన 1000 కోట్ల క్లబ్ మరోసారి కలగానే మిగిలిపోగా దాన్ని ఎవరు రీచ్ అవుతారు అనే సస్పెన్స్ తో ఆడియన్స్ మళ్లీ సెర్చ్ మొదలుపెట్టారు. 2019లో లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఖైదీ కార్తీక్ కెరీర్ లో ఓ మాస్టర్ స్ట్రోక్ గా నిలిచింది. హీరోయిన్ లేని సినిమా, పాటలు లేని సినిమా, కేవలం ఒక రాత్రి జరిగే కథ మాత్రమే. జైలు నుంచి బయటకొచ్చిన ఖైదీ తన కూతురిని కలిసే ప్రయాణంలో పోలీసు, డ్రగ్ మాఫియా మధ్య చిక్కుకున్నాడు. యాక్షన్, ఎమోషన్, రియలిజం మేళవించి సౌత్ సినిమాలో కొత్త టెంప్లెట్ సెట్ చేసింది. క్రిటిక్స్ మరియు ఆడియన్స్ ఇద్దరికీ నచ్చిన ఈ క్రేజీ హిట్ బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 2022లో వచ్చిన విక్రమ్, కమల్ హాసన్ కెరీర్ రీఎంట్రీకి రారాజ్గా నిలిచింది. అరబిక్కుతు కాదు, కానీ బ్లడీ స్పోర్ట్ ఫైట్స్ తో మాస్ జనం మంత్రముగ్ధులయ్యారు. ఫహద్ ఫాజిల్ అండర్ కవర్ పోలీస్ పాత్రలో అదరగొట్టినా విజయ్ సేతుపతి మాఫియా డాన్గా కొత్త లెవెల్ చూపించాడు. ఆఖరులో సూర్య రోలెక్స్ ఎంట్రీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ మీద ఆడియన్స్ హైప్ రెట్టింపు చేసింది. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత లోకేష్ మాస్ డైరెక్టర్ నుంచి మాస్టర్ మైండ్ ఆఫ్ ఎల్సీయూ స్థాయికి ఎదిగాడు. ఇకపోతే 90లలో వచ్చిన అసలు విక్రమ్ కి ఆధునిక వెర్షన్ గా ఈ సినిమా నిలిచింది అన్న కామెంట్స్ వినిపించాయి. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఫైట్ సీన్స్ కి అదనపు ఆకర్షణగా నిలిచింది. 2023లో వచ్చిన లియో విజయ్ ని డబుల్ షేడ్ లో చూపించిన సెన్సేషన్ మూవీ. చిన్న పట్టణంలో బేకరీ వాడిలా ఉండే విజయ్ పాస్ట్ లో క్రూరమైన మాఫియా కనెక్షన్, నారెడీ సాంగ్ నుంచి ఇంటర్వెల్ ఫైట్ వరకు థియేటర్లు షేక్ అయ్యాయి. కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే స్లో అనిపించినా ఫ్యామిలీ ఎమోషన్, మాస్ ఫైట్స్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేశాయి. చివర్లో విక్రమ్ యూనివర్స్ కనెక్ట్ క్లియర్ అవ్వడం మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ 600 కోట్లకు పైగా వసూలు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రసిద్ధ హాలీవుడ్ సినిమా ఏ హిస్టరీ ఆఫ్ వైలెన్స్ కి రిఫరెన్స్ గా ఈ కథ రాసినట్టుగా డిస్కషన్ జరిగింది. ఇకపోతే అనిరుద్ మ్యూజిక్, విజయ్ స్టార్డమ్, లోకేష్ బ్రాండింగ్ కలిపి సినిమా రేంజ్ ని మరింతగా లిఫ్ట్ చేశాయి. ఎంతమంది స్టార్స్ లోకేష్ యూనివర్స్ తో కనెక్ట్ అయినా నిజంగా ఆడియన్స్ హార్ట్ ని కనెక్ట్ కావడమే అసలైన విజయం. ఖైదీ, విక్రమ్, లియో ఈ 3 సినిమాలు ఆడియన్స్ తో పర్ఫెక్ట్ గా కనెక్ట్ అయినా కూలీ మాస్ ఆడియన్స్ ను సంతృప్తి పరచలేకపోయింది అనేది ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. ఇప్పుడు ఆడియన్స్ లోకేష్ కనకరాజు నెక్స్ట్ చాప్టర్ రాఘవ లారెన్స్ తో వస్తున్న బెంచ్ పై ఫోకస్ చేస్తున్నారు. హీరోలకే కాదు, హీరోయిన్లకు కెరీర్ లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. అలాంటి టర్నింగ్ పాయింట్ కోసం హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ ఎదురు చూస్తోంది. 6 సంవత్సరాల కెరీర్లో సరైన సక్సెస్ లేని ఈ భామ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఓజీ సినిమాతో అయినా సక్సెస్ కొడుతుందా? ప్రియాంక తమిళంలో గంగలేరు వంటి చిన్న ప్రాజెక్ట్ తో కెరీర్ స్టార్ట్ చేసింది. కానీ మొదటి గుర్తింపు మాత్రం 2019లో నటించిన గ్యాంగ్ లీడర్ తో వచ్చింది. క్రిటిక్స్ ఆమె ఫ్రెష్ లుక్ ని మెచ్చుకున్నా సినిమా పెద్ద విజయం సాధించలేకపోయింది. అయినా ఈ సినిమా టాలీవుడ్లో ఆమెకు డోర్ ఓపెన్ చేసింది. తర్వాత శ్రీకారం, సరిపోదా శనివారం లాంటి సినిమాలు చేసినా పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. కానీ ఈ గ్యాప్లోనే పవన్ కళ్యాణ్ ఓజీ నుంచి వచ్చిన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్కు సోషల్ మీడియాలో మంచి హైప్ క్రియేట్ అవుతుంది. ఈ పోస్టర్తోనే ఆడియన్స్కి ఆమె క్యారెక్టర్ నేమ్ కన్మనీగా రివీల్ చేశారు మేకర్స్. దీంతో ఈ సినిమాలో ప్రియాంకది కీలక పాత్రేమో అన్న అంచనాలు మొదలయ్యాయి. ఆమె తెలుగుతో పాటు తమిళంలో కూడా బిజీ అయింది. సిరివెన్నెల, డాక్టర్, డాన్, ఎత్తుర్కం, తున్నిందవన్ సినిమాలు ఆమెను సౌత్ ఆడియన్స్ కి చేరువ చేశాయి.
కానీ ఏ భాషలో చూసినా హీరోయిన్గా ఇమేజ్ బిల్డ్ అయ్యేలా పెద్ద హిట్, గ్లామర్, ఎమోషన్ మిక్స్ అయిన సాలిడ్ రోల్ మాత్రం ఆమె చేతికి రాలేదు. ప్రస్తుతం ప్రియాంక అరుల్ మోహన్ ఆశలు ఓజీ మీదే. పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్ ఓజీలో ఆమె లీడ్ రోల్ చేస్తుంది. మాస్ పాన్ ఇండియా స్కేల్లో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ హిట్ అయితే ఇదే ఆమె కెరీర్కి అసలు బూస్ట్ అవుతుంది. గతంలో లాంగ్వేజ్ లిమిట్ అయినా ఇప్పుడు తెలుగు నుంచి పాన్ ఇండియా స్థాయికి వెళ్లే అవకాశం ఓజీతో కలగవచ్చు. చిన్న సినిమాలకు కలెక్షన్లు రాకపోవడానికి రీజన్ ఏంటి? సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్ కథ బాగున్నా సరే పెద్ద హీరోలు లేకపోవడం వల్లే ఫ్లాప్ అయిందా? మరి ఫతే వంటి సినిమాలు మంచి కంటెంట్ ఉన్నా సరే సరైన ప్రమోషన్ లేకపోవడంతో ఆడియన్స్ కి రీచ్ కాలేదా? క్రేజీ వంటి సినిమాలు రిఫ్రెషింగ్ కథతో వచ్చినా ప్రమోషన్స్ చేయకపోవడం వల్లే సక్సెస్ కాలేదా? మర్రి చెట్టు కింద మరే చెట్టు పెరగనట్టే హై బడ్జెట్ స్టార్ కాస్టింగ్ ఉన్న సినిమాల హైప్ కారణంగా చిన్న సినిమాలు ఆడలేకపోతున్నాయి. సూపర్ బాయ్స్ ఆఫ్ మలేగావ్ సినిమా మలేగావ్లోని యువతీ యువకుల హాస్య కథని ప్రధానంగా చూపిస్తుంది. లో బడ్జెట్తో ఒక మంచి కథతో ఈ సినిమా ప్రత్యేకతను నిలబెట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద కేవలం 3.5 కోట్ల వసూళ్లు సాధించింది. కంటెంట్ ఉన్నప్పటికీ పెద్ద హీరోలు లేకపోవడం, భారీ ప్రమోషన్ చేయలేకపోవడం కారణంగా ప్రేక్షకుల వరకు చేరడం కష్టమైంది. ది డిప్లొమాట్ రాజకీయ థ్రిల్లర్ ఫ్లిక్స్ లో ఒకటి, ఆకట్టుకునే కథ, స్ట్రాంగ్ హీరో, మార్కెటింగ్ తో 40.3 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ప్రతి మల్టీప్లెక్స్ లో బాగానే రన్ చేసి పెద్ద నగరాల ఆడియన్స్ సపోర్ట్ లభించింది. కానీ ఫతే కంటెంట్ సరిగ్గా ఉన్నా కేవలం 12.8 కోట్లే వసూలు చేసింది. పెద్ద హీరోలు లేకపోవడం, సూపర్ హిట్ మార్కెటింగ్ ఫోర్స్, అలాగే ఆడియన్స్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఈ స్పష్టమైన తేడా కనిపించింది. అంటే సినిమాలు ఎంత అద్భుతంగా చేసినా ఆడియన్స్ రీచ్, మార్కెటింగ్ ప్లాన్ కూడా కీలకమనే విషయం స్పష్టమవుతుంది. క్రేజీ 2025లో విడుదలైన హిందీ థ్రిల్లర్. డెబ్యూ డైరెక్టర్ గిరీష్ కోహ్లీ దర్శకత్వంలో వచ్చింది ఈ మూవీ. సోహం షా ప్రధాన పాత్రలో తన కుమార్తెని కిడ్నాప్ నుండి రక్షించడానికి టైంతో రేస్ చేసే సర్జన్ అభిమన్యు కనిపిస్తాడు. సినిమాలో మొత్తం 3 ప్రధాన పాత్రలే అతని కుమార్తె, కిడ్నాపర్ ప్రసాద్ అండ్ అభిమన్యు. 28 ఫిబ్రవరి 2025న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి కథ, రిఫ్రెషింగ్ కంటెంట్ ఉన్నప్పటికీ పెద్ద హీరోలు, భారీ ప్రమోషన్ లేకపోవడం వల్ల వసూళ్ల పరంగా పెద్ద విజయం సాధించలేకపోయింది. ఈ సినిమాలు చెబుతున్న విషయం ఏంటంటే బాలీవుడ్లో కంటెంట్ ఉన్న సినిమాలు కూడా సరైన ప్రమోషన్, ఆడియన్స్ రీచ్ లేక పెద్ద విజయం సాధించలేకపోతున్నాయి. ఈ పరిస్థితి కేవలం బాలీవుడ్కే పరిమితం కాదు, అన్ని భాషా చిత్రాల్లోనూ ఉంది, రావచ్చు కూడా అంటున్నారు. సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ కొత్త ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. పూరి జగన్నాథ్ కొత్త స్టైల్తో విజయ్ సేతుపతిని హీరోగా తెరకెక్కిస్తుండగా బిగ్ క్రేజ్ ఉన్న మీర్జాపూర్ ఇప్పుడు థియేటర్స్లోకి అడుగుపెడుతోంది. పొలిటికల్ థ్రిల్లర్ మయసభ 2వ సీజన్లో మరింత డ్రామాతో రాబోతోంది. మరోవైపు దర్శకుడు మురుగదాస్ వ్యాఖ్యలు తెలుగు, కన్నడ సినీ ప్రేక్షకులను హట్ చేశాయి. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్, డబుల్ స్మార్ట్ డిజాస్టర్స్ తర్వాత మరోసారి తన స్టైల్ మార్చి కొత్త ఎక్స్పెరిమెంట్ కు రెడీ అవుతున్నాడు. ఈసారి హీరోగా విజయ్ సేతుపతి. సినిమా టైటిల్ బెగ్గర్. సెప్టెంబర్ మొదటి వారం నుంచి భారీ సెట్లో లాంగ్ స్కెడ్యూల్ మొదలవుతుందని టాక్. అదే సెట్లో క్లైమాక్స్ ఫైట్ తో పాటు విజయ్ సేతుపతిపై ఓ సోలో సాంగ్ కూడా ప్లాన్ చేశాడట. అంతేకాదు సేతుపతి పాత్రలో 3 విభిన్న కోణాలుంటాయని, నెగిటివ్ షేడ్స్ లో కూడా కనిపిస్తాడని బజ్. మొత్తానికి గతంలో డబుల్ స్మార్ట్ లో కంటెంట్ మిస్ అయిందనే కామెంట్స్ వచ్చిన తర్వాత ఈసారి పూరి ఏ రకమైన కంటెంట్ తో వస్తాడో ఏమో అని ఎదురు చూస్తున్నారు సినీ లవర్స్. మీర్జాపూర్ వెబ్ సిరీస్ కి ఉన్న క్రేజ్ ఇప్పుడు థియేటర్లోకి రాబోతుంది. మీర్జాపూర్ ది ఫిలిం 2026లో విడుదల కానుంది. కలీన్ భయ్యా, గుడ్డు, మున్నా మళ్లీ స్క్రీన్ పై అదే పంచ్ తో కనిపించబోతున్నారు. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు మళ్లీ రీఎంట్రీ ఇస్తూ ఉండగా కంపౌండర్గా అభిషేక్ బెనర్జీ కూడా పర్ఫామ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అంతేకాదు జితేంద్ర కుమార్, రవికిషన్ లాంటి కొత్త క్యారెక్టర్స్ కూడా ఈసారి జాయిన్ అవుతున్నారు. గ్యాంగ్ వార్స్, పవర్ ప్లే, కొత్త ట్విస్టులతో వస్తున్న ఈ సినిమా ఫ్యాన్స్ కి మరింత గ్రిప్పింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వనుందని అంటున్నారు మేకర్స్. ఇప్పటికే ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అయిన పొలిటికల్ థ్రిల్లర్ మైసభ దూసుకెళ్తుంది. చైతన్యరావు, ఆదిపినిశెట్టి, సాయి కుమార్ ఇంపార్టెంట్ రోల్స్ లో జీవించారని టాక్. అయితే ఈ పొలిటికల్ థ్రిల్లర్ మైసభ మళ్లీ వచ్చేస్తుంది. దివంగత లెజెండ్ ఎన్టీఆర్ జీవితం, కుటుంబ రాజకీయాలు అన్నీ కలకలిపిన సీజన్ 2 ఇప్పుడు రెడీ. మొదటి సీజన్ కి అద్భుతమైన స్పందన రావడంతో 2వ సీజన్లో మరింత డ్రామా, మరింత రాజకీయ మలుపులు చూపించనున్నాడట డైరెక్టర్ దేవకట్ట. ఒకప్పుడు హిట్ మిషన్ గా పేరున్న మురుగదాస్ స్పైడర్, దర్బార్, సికిందర్ ఫ్లాప్స్ తో డౌన్ ఫాల్ అయ్యాడు. ఇప్పుడు మదరాసి ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. ఆ సందర్భంలో వచ్చిన ప్రశ్న, తమిళ డైరెక్టర్స్ ఎందుకు హిట్స్ ఇవ్వలేకపోతున్నారు, తెలుగు డైరెక్టర్స్లా పాన్ ఇండియన్ సినిమాలు ఎందుకు చేయలేకపోతున్నారు? దానికిచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. మురుగదాస్ మాట్లాడుతూ తమిళ దర్శకులు ప్రేక్షకులను ఎడ్యుకేట్ చేస్తారు, కానీ 1000 కోట్ల సినిమాలు తీసేవాళ్లు కేవలం ఎంటర్టైన్ చేస్తారు అన్నాడు. ఈ ఒక్క లైన్తోనే ట్రోలింగ్ స్టార్ట్ అయింది. రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్, నాగ్ అశ్విన్ సినిమాలు కేవలం ఎంటర్టైన్మెంట్ కి మాత్రమేనా?
బాహుబలి, కేజీఎఫ్, RRR, కల్కి ఇండియన్ సినిమాకి గ్లోబల్ రేంజ్ తెచ్చిన మూవీస్ కదా. అందుకే సోషల్ మీడియాలో తెలుగు, కన్నడ ఫ్యాన్స్ ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు.